హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ భీమిలిలో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ జరిగింది. అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఎలక్షన్ యుద్ధంలో అన్ని పార్టీలు కలిసి ఒక పద్మవ్యూహాన్ని పన్నుతున్నాయి. సో అందులో చిక్కుకోవడానికి నేను అభిమన్యుని కాదు అర్జునుడిని అంటూ సో యుద్ధ బేరైతే ఆయన మోగించడం జరిగింది. మరి ఏం జరగబోతుంది, ఏపీ ఎలక్షన్స్ ఎటువైపు వెళ్ళబోతున్నాయి, రిజల్ట్స్ అనేవి, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. అన్ని పార్టీలు కలిసి ఒక పద్మవ్యూహాన్ని పన్నుతున్నాయి. సో అందులో చిక్కుకోవడానికి నేను అభిమన్యుని కాదు అర్జునుడిని, ఈ యుద్ధంలో చంద్రబాబు గారితో సహా అందరూ ఓడిపోవాల్సిందే. సో ఈ అర్జునుడికి ప్రజల్లాంటి శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నారు అంటూ సిద్ధం సభలో ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే రాజకీయాల్లో రకరకాల వ్యూహాలు పన్నుతుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పన్నిన వ్యూహం ఏంటంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఆయన ఒకటే నినాదం, మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ ఒంటరివాడు, మీ బిడ్డ ఒక్కడే పోరాడుతున్నాడు, మీ బిడ్డడు ఒక్కడిని చేసేసి అందరూ మూకమ్మడి దాడి చేస్తున్నారు. ఇదే డైలాగ్. ఆయన వేరే అంటే ఓన్లీ సానుభూతితోనే వెళ్ళే ప్రయత్నమే చేస్తున్నాడు. ఆయన ఎందుకు సానుభూతితో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడంటే ఎస్పెషల్లీ ఎప్పుడైతే షర్మిలా గారు కాంగ్రెస్లోకి వెళ్ళి పీసీసీ చీఫ్ అయ్యారో ఇంకా ఆ దాడి ఎక్కువ స్టార్ట్ చేశారు ఆయన. ఇప్పుడు ఆవిడ మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆవిడ వైఎస్ షర్మిల కాదని, మురుసుపల్లి సంథింగ్ మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అని, అంటే అనిల్ కుమార్ గారు శాస్త్రి కాబట్టి అని. భర్త ఇంటి పేరు ఉంటుంది కానీ చదువుకున్నది సర్టిఫికెట్లు అన్నిటి మీద కూడా వైఎస్ షర్మిలానే ఉంటుంది కదా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాకుండా ఎక్కడ పోతుంది? సో ఆవిడ మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే ఆవిడ అసలు కనీసం అన్నయ్యని పట్టించుకోవట్లేదు, ఆవిడ అలా అవడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టే ఆవిడ వాడుతున్నారు అన్నట్టు కూడా ఆవిడ చెప్తున్నారు. సో ఆయన మరి ఇవన్నిటిని చూసి ఆయన జీర్ణించుకోలేక, డైజెస్ట్ చేసుకోలేక, మరి ఆయనకంటూ ఒక కొత్త ఎత్తుగడ ఉంటుంది కదా. పైగా వైనాట్ 175 అంటున్నాడు ఆయన. 175 అంటే మాటల, వైనాట్ 175 అని అంటూనే మీ బిడ్డ ఒక్కడవాడు అయిపోయాడు, మొన్నటికి మొన్న అవసరం లేదనుకుంటే నేను దిగిపోవడానికైనా సిద్ధమే అని, అంటే ఒక రకమైన నిర్లిప్తతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. తెలుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే రోజుకు ఒకరు ఇద్దరు చొప్పున పార్టీని వీడుతున్నారు. పోనీ ఎలక్షన్స్ ముందు ఈ సమీకరణాలు, జంపింగ్లు, మారిపోవడాలు సహజం అనుకుందాం కాసేపు. బట్ మిగతా పార్టీల నుంచి ఇక్కడికి రావట్లేదుగా. ఈ మిగతా పార్టీల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకే ఒక్కరు, ఎవరు? కేసీఆర్ నాన్నగారు. మిగతా ఎవరు వచ్చినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళే. సో కాబట్టి ఆయన పద్మవ్యూహంలో ఉన్నాను. ఆయనే అంతకుముందు కూడా ఒకసారి అన్నారు, ఈసారి జరగబోయే ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తాయి అని కూడా అన్నారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది ఏంటంటే సానుభూతి గెయిన్ చేసుకోవడానికి ఇది ఒక రకమైన వ్యూహం అంతే. ఎందుకంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత షర్మిలా గారు, వీళ్ళందరూ కూడా నన్ను కుట్ర పని చేస్తున్నారన్నారు. వీళ్ళందరూ మీ దృష్టిలో అసలు వీళ్ళందరికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ లేదు, నిన్న వచ్చిన షర్మిలా గారికి ఒక సీట్ లేదు. మరి వీళ్ళందరూ మీకు ప్రత్యర్థులని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే భయపడుతున్నారా? చంద్రబాబు గారు ప్రత్యర్థులన్నా అర్థం ఉంది, ఆయనకు ఒక 20-23 స్థానాలు ఉన్నాయి కాబట్టి, ఒక ప్రతిపక్షం ఉంది కాబట్టి అనుకోవడానికి. పవన్ కళ్యాణ్ గారిని అసలు మీరు పవన్ కళ్యాణ్ గారిని లెక్కే చేయలేదు. ఒక సీటు కూడా, కనీసం ఒక సర్పంచ్ కూడా సీటు గెలవనోడు ఈడొక నాయకుడా అన్నట్టుగా విమర్శించారు. ఆయన ఏది ప్రశ్నించినా ఆయన 3 పిల్లల గురించి అడిగారు. పోలవరం అయిందా? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. రాజధాని ఏమైంది? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అభివృద్ధి ఏమైంది? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. లేదంటే ఒక మంచి కంపెనీ వచ్చిందా? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇవి ఏది అడిగినా అదే ఆన్సర్. ఆవు చూసారా, ఆవు తెల్లగా ఉంటుంది, ఆవు పాలు తెల్లగా ఉంటాయి, ఆవు గడ్డి మేను. వెనకటికి ఎవడో ఒక వ్యాసం చదువుకెళ్ళాడట, వాడికి ఏ వ్యాసం గురించి అడిగినా ఆవు వ్యాసం ఒకటే చెప్తున్నాడు. ఆఖరికి విమానం గురించి అడిగినా కూడా నేను విమానంలో ప్రయాణిస్తున్నాను, కిటికీలోంచి కిందకు చూశాను, కింద పచ్చటి పొలాలు కనబడ్డాయి, పొలాల్లో ఆవు గడ్డి మేస్తుంది, మళ్ళీ ఆవు తెల్లగా ఉండును, ఆవు పాలు తెల్లగా ఉండును. ఇట్లా అలాగా వీళ్ళు ఏది అడిగినా కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అది కాదు కదా ఆన్సరు. మీరు పోలవరం ఎందుకు చేయలేకపోయారు? స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేకపోయారు? అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు? ఏవైతే
ఆ ఉద్యోగాలు అన్నారు, జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇయర్లీ వేస్తామన్న జాబులు ఏమయ్యాయి కదా. ఇవన్నీ డెవలప్మెంట్ ఎక్కడ? ఇవన్నీ అడుగుతుంటే మంత్రులతోని ఇది దాడి కదా. మరి అప్పుడు దాడి అంత ధైర్యంగా దాడి చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు నేను అభిమన్యుని కాదు అర్జున్ని ఎదుర్కొంటాను, ఈ సానుభూతి డైలాగులు ఎందుకు, అందరూ ఒకటి ఎందుకు అవడం అయ్యారు? ఇప్పుడు కదా షర్మిల గారు వచ్చారు. ముందు నుంచి ఎవరున్నారు? ముందు నుంచి పవన్ కళ్యాణ్ వేరేగా అటాక్ చేశారు, చంద్రబాబు నాయుడు వేరేగా అటాక్ చేశారు, అంతే కదా. సో ఏంటంటే ఒక రకమైన నేను మళ్ళీ ఆయన ప్రజల్లోకి వెళ్ళే ఉద్దేశం ఏంటంటే, నేను చేసేవి మీకు నచ్చినట్టయితే నా ద్వారా మీరు లబ్ధి పొందుంటే, అంటే నేను తినే షేర్లు మీకు షేర్ ఉంది కాబట్టి మీరు నాకే ఇవ్వాలన్నట్టుగా ముడిపెడుతున్నారు ఆయన కదా. అదే కనిపిస్తుంది అక్కడ. నేను మీకు చేశాను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు వెయ్యండి అనే చెప్తున్నాడు కదా. దానికి మళ్ళీ ఎలా సవాల్ విసురుతున్నారంటే, చంద్రబాబు నాయుడు ఇలా చెప్పగలరా అని అడుగుతున్నారు. పోనీ ఆయన చెప్పలేడు అనుకుందాం. మరి మీరు కూడా చంద్రబాబు నాయుడు అన్నారు కదా, ఒక బీసీ నేతని ముఖ్యమంత్రి చేయగలరని. మరి మీరు చెప్పండి, బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తామని. చేయలేరుగా. సిద్ధం అంటే మరి అంత సిద్ధమైన వాళ్ళు మరి ఎందుకు 2 రోజుల కిందట నేను చాలు ఇంక దిగిపోమన్నా దిగిపోతానని అంటే ఎందుకు? అంటే కన్న తల్లి చెల్లి కూడా లేరని ఒక నిర్లిప్తత స్టార్ట్ అయిందని నా అభిప్రాయం. కాబట్టి ఏదో ఒక విధంగా మళ్ళీ లబ్ధి చేకూరాలి, సానుభూతి గెయిన్ చేయాలి. గెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాలి, అదే కాన్సెప్ట్. ఎందుకంటే మరోవైపు కేసులు కూడా 10 ఏళ్ళుగా ఆయన బయట ఎలాగుంటాడు బెయిల్ మీద అన్నట్టు కూడా మళ్ళీ కేసులు వస్తున్నాయి. ఏవైనా జరిగితే ముఖ్యమంత్రిగా ఉంటే కొంత వెనక ముందు ఆలోచిస్తాయి కదా ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ. కాబట్టి దానికోసం ఆయన తాపత్రయపడుతున్నారు. చూద్దాం ఎటువైపు తీసుకెళ్తుందో ఎటు వెళ్తుందో అనేది. ప్రభుత్వ పొద్దున కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ మదర్తో మాట్లాడితే ఆవిడ హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే, లేదు మా వాలంటీర్ ఊరికే ఫోన్ చేసి సావగొడుతుంది. ఎందుకంటే మీరు రావాలమ్మా, మీరు వెళ్ళిపోతే ఎలాగా, పెన్షన్లు అన్నీ అందిపోయాయి కదా, ఎందుకు రావాలి అంటే ఎక్కడ వీరు ఊరు వదిలి వెళ్ళిపోతే ఎక్కడ గ్రిప్ పోతే ఓట్లు పోతాయని భయంకి వాళ్ళ ద్వారా చెప్పించి నొప్పించి అలా ఉంచుతున్నారనమాట. మీరు అలా వెళ్ళకూడదు, మాకు చెప్పకుండా మీరు వేరే ఊరు వెళ్ళిపోతారు, మీకు లోన్లు ఇప్పించాం కదా, మీకు అది పెన్షన్ ఇప్పిస్తున్నాం కదా, మీరు మాతో ఉండాలి, మాతో రావాలని చెప్తున్నారంట వాలంటీర్లు. మీరు ఎందుకమ్మా అలా పిలుస్తున్నారంటే, మాకు పైనుంచి ప్రెజర్ ఉంది సార్ అంటున్నారు. అంటే ఇలాగ నయానో భయానో ఓటర్లతో చేయించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు టీచర్లకి ఎన్నికల విధుల్లోకి వెళ్లకుండా చేయాలని అనుకున్నారు. మొన్న ఎలక్షన్ కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, టీచర్లే చేయగలరు, వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగుల కిందకి రారు అన్నట్టుగా. మరి ఇంకేం కావాలి మీకు చెప్పండి. అంటే ఇటు చూసినా కూడా మైనస్లు అయిపోతున్నాయి కొద్దీ అది వారం లేక అట్లా చెప్తున్నారు. ఆఖరికి షర్మిల గారు కూడా చంద్రబాబు రోజులను బాణం అంటున్నారు. కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే, ఎన్ననుకున్నా వాళ్ళు ఒకే రక్తం, జగన్ గారు ఎక్కుపెట్టిన బాణమే షర్మిల గారు అని అంటున్నారు. ఏది వాస్తవం? ఎవరి వెర్షన్ అది కరెక్ట్ కదా. షర్మిల గారిని చంద్రబాబు ఎందుకు పెడతారు? షర్మిల గారైనా తెలంగాణ చంద్రబాబు గారు వెళ్ళిపోమని చెప్పారా షర్మిలని? తల్లిని కూడా అమ్మ నువ్వు రాజీనామా చేసి అని చెప్పారా విజయమ్మ గారిని? ఇంతకుముందు అనిల్ కుమార్ గారు ఏదో సభలో కూడా చూశాను, ఆఖరికి తల్లి చెల్లి దగ్గర కూడా చిచ్చు పెట్టే నీచ సంస్కృతి దిగిపోయారు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు అన్నట్టుగా అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు. నిజమే. మరి విజయమ్మకి గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే గౌరవ అధ్యక్ష పదవి ఇవ్వమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారా? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే మీ పార్టీ ఇంకా నడుస్తుందా? సో అది మీ ఇంకా పార్టీ అయినా మాట్లాడేటప్పుడు కదా. మరి ఆవిడ కూడా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు షర్మిల గారు కూడా ఓపెన్గా ఏం చెప్తున్నారు, నేను పాదయాత్రకి వెళ్ళడం వాస్తవం, నాకు పిలిచి వెళ్ళమని చెప్పారు, నాకు నేనుగా వెళ్తాను అనలేదు, దానికి నా అమ్మాయి సాక్ష్యం, నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా అన్నట్టు కూడా చాలా పెద్ద పదం వాడారు, ఒట్టు పెట్టి మాట్లాడడం అనేది కదా. మరి ఇప్పుడు దానికి ఏం చెప్తారు? మరి వీళ్ళు ఇది ఆల్రెడీ షర్మిల గారిని మీద విమర్శ స్టార్ట్ చేశారు కదా, విజయమ్మ గారి మీద విమర్శ స్టార్ట్ చేయమనండి, ఎందుకు చేయట్లేదు? చేస్తే ఉన్న ఇమేజ్ కూడా పోతుందని అలా ఊరుకున్నారు. ఇంక 2 రోజులు పోతే ఆవిడ మీద కూడా స్టార్ట్ చేస్తారేమో, ఎందుకంటే ఆవిడ ఎక్కడా బయటకు రావట్లేదు, మాట్లాడట్లేదు.